महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 28వ తారీఖు నుంచి ఇక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం, జనవరి 3వ తారీఖు వరకు కూడా. సో ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. అలాగే ఈ 29వ తారీఖు సోమవారం బుధుడు ధనస్సు రాశిలోకి మారుతున్నారు. వృశ్చికం వెరీ ఎనిమిక్ సైన్, ఆయనకి చాలా వరకు శత్రుక్షేత్రం అది. సో ఆయన ఎనిమిక్ సైన్లో నుంచి ధనుర్ రాశిలోకి మారుతూ ఉన్నారు. అలాగే ఈ వారం మనం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క గమనం కూడా మీనం, మేషం, వృషభం, మిథునం, సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. మిథున రాశిలో గురువు గారు వక్రస్థితిలో, సింహరాశిలో కేతువు, ధనువు రాశిలో రవి, కుజ, శుక్ర, బుధులు. అలాగే చూసినట్టయితే కనుక మీన రాశిలో శని, ఆయన గురువు గారి ఇంట్లో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం చూద్దాం. ఇప్పుడు మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక వీళ్ళకి భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం అనుకూలంగా ఉంది. శుక్రుడు ఒక్కళ్ళే అనుకూలంగా ఉన్నారు, మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ధనపరమైన విషయాల్లో కావచ్చు, కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన గ్రోత్ విషయాల్లో కానీ, వీటి విషయాల్లో మిగతా గ్రహాలు అనుకూలంగా లేనప్పటికీ శుక్రుడు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వారికి ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చంద్రబలం అనుకూలంగా ఉంది. మేషరాశి వాళ్ళకి వారం ప్రారంభమే మనం చూస్తే కనుక సో టఫ్నెస్ ఇన్ జాబ్, కొంచెం వృత్తిపరమైన విషయాల్లో, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లోనూ, అంటే ఓన్లీ ప్రొఫెషన్ అంటే మనం చేసే ఉద్యోగమే అని కాదు, కర్మస్థానం అంటే మనం చేసే పని, చదువుకునే పిల్లలు అయినా సరే, సో కర్మస్థానం మనం చేసే పనికి సంబంధించి కొంచెం కష్టించి పని చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సమయంలో అంతర్గత శత్రువులకి సంబంధించి సో ఇక్కడ మొత్తానికి ఏదో కొంచెం యాంటీజం పెరుగుతుంది మన మీద అని ఒక అంతర్గత శత్రువులకు సంబంధించిన విషయాల్లో ఇప్పుడిప్పుడే వీళ్ళు రియలైజ్ అవుతూ ఉంటారు. అంతర్గత శత్రువుల విషయంలో, అంతర్గత శత్రువులు అంటే ఓన్లీ ఇక్కడ మనకి మనుషుల రూపంలోనే కాదు, ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా అంతర్గత శత్రువులతో సమానమే. సో ఇలాగా కొంత శని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మాత్రం ప్రొఫెషన్ రిలేటెడ్ ఇష్యూస్లో కొంచెం స్ట్రెస్ని, కొంచెం ఎక్కువ కష్టాన్ని తీసుకొస్తూ ఉంది. సో అలాగే శోభ, మంగళవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక ఆ రాశి అధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. సో ఈ రాశికి కుజుడు ఇక్కడ 9th ఉండటమే కాదు, ట్రాన్సిట్లో, అలాగే అక్కడ రవి కూడా ఉన్నారు. ఇక్కడ మనకి మోర్ స్ట్రెస్, మోర్ స్ట్రెయిన్ అనేది ఇక్కడ ఈ మాసగ్రహాల వల్ల కూడా ఏర్పడతా ఉంది. మెయిన్గా ఈ వారం మనం నెమ్మదిగా ఏంటంటే ఫైనాన్షియల్గా మనం చూస్తే కనుక వెల్త్, గెట్టింగ్ ఆఫ్ వెల్త్ అంటే సంపాదన కొంచెం తగ్గటము, ఖర్చులు కొంచెం పెరగటం, అది ఫ్యామిలీ వైపు కావచ్చు, ఇంకా ఇతరత్ర కొన్ని విషయాలు రీచ్ కావచ్చు, ఖర్చులు అనేవి కొన్ని పెరగటం ముఖ్యంగా మనం గమనించదగిన విషయం ఈ వారం. సో అలాగే బుధ, గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే మనం చెప్పుకున్నాం ఆ రాశ్యాధిపతి శుక్రుడు కొంచెం కొద్దో గొప్ప భాగ్యస్థానంలో ఉన్నారు. సో శుక్రుడి యొక్క ఈ సంచారం మనం అనుకున్నట్టు ఫైనాన్షియల్గా కొంచెం రాబడి తగ్గటం, ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవటం, సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఎక్కువగా ఇక్కడ ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ వారం. అలాగే శుక్రుడి యొక్క సంచారం వల్ల కొద్ది గొప్ప వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ధనపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ బుధ, గురువారాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని శుభకార్యాలకి అటెండ్ అవటం కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ కానీ ఈ బుధ, గురువారాల్లో ఉంటూ ఉన్నాయి.
ఇక వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక సడన్ జర్నీస్ కావచ్చు, షార్ట్ జర్నీస్ కావచ్చు, లాంగ్ జర్నీస్ కావచ్చు, ఈ రాశి వాళ్ళకి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చంద్రుడి తృతీయ స్థాన సంచారం ముఖ్యంగా ఎక్కువగా కమ్యూనికేషన్, మీరు ఎక్కువగా ఓవర్ కమ్యూనికేషన్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఏదైనా సరే జర్నీస్లో ఎక్కువ స్ట్రెయిన్, ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఎలివేటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వ్యాపారానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కానీ, ఉద్యోగంలో ఆఫర్స్కి సంబంధించిన విషయాలు కానీ, సో ఏదైనా ప్రాజెక్ట్కి సంబంధించిన విషయాలు కానీ, ఇవన్నీ కూడా కొంచెం స్తంభన జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ ఉన్న పొజిషన్ మనకి స్టాగ్రేట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో వ్యాపారంలో అయితే ఉన్న స్టాక్తోనే మనం వ్యాపారాన్ని నడపటం, కొత్తగా తీసుకొచ్చుకోకుండా ఉండటం ఈ టైంలో మంచిది. సో అలాగే ఇక్కడ ఎక్కువగా ఏదైనా రావాల్సిన డబ్బుల మీదే హోప్ పెట్టుకుని ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఈ విషయంలో సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా, ఎందుకంటే మనీ స్ట్రక్కింగ్ కానీ రావాల్సిన డబ్బుల విషయంలో కొంచెం ఆదాయం మనకి బౌండరీగా ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి కూడా ఎక్కువగా ఈ రాశి వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. సో ఏదైనా ఇక్కడ ఈ రాశిలో చదువుకునే స్టూడెంట్స్, విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం స్ట్రెయిన్, కొంచెం స్ట్రెస్ ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఈ సమయంలో అనవసరమైన తిరుగుడు, అనవసరమైన అలవాట్లు, లేకపోతే అనవసరమైన ఫ్రెండ్షిప్తో కాలయాపనలు వీటి మీద ఎక్కువ జరగకుండా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. సో మేజర్గా ఇక మ్యాచెస్ విషయాల్లో అయితే కనుక ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల రీత్యా కాన్సన్ట్రేషన్ కొంచెం ఈ స్ట్రెస్ తగ్గా చూద్దాంలే అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. సో ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవడం రాశికి చాలా మంచిది. అలాగే రవి కుజ బుధుల యొక్క భాగ్యస్థాన సంచారం ఏదైతే ఉందో, ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఈ రెండూ చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, వీటి వల్ల మేష రాశి వారికి ఇంకొంచెం బెనిఫిటబుల్గా మీకు చక్కగా ఈ రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు ఉంటాయి ఇవి చేయటం వల్ల. వృషభ రాశి వారికి సంబంధిద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, లాభంలో శని, 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ద్వితీయంలో గురుడు ఆర్థికపరమైన విషయాల రీత్యా వృషభ రాశి వారికి చాలా వెన్నుదన్నుకుంటున్నారు. అష్టమ స్థానంలో ఇక్కడ గోచారంలో శుక్ర బుధులు ఇద్దరు కూడా మిగతా గ్రహాలు యోగించకపోయినప్పటికీ ఈ 2 గ్రహాలు జనరల్గా యోగిస్తుంటాయి. కాబట్టి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో ఈ 2 గ్రహాలు కొంతవరకు ఫేవరబుల్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి. ఇక లాభస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి శని చాలా వరకు కూడా రిజల్ట్స్ని ఇస్తూ ఉన్నారు వృషభ రాశి వాళ్ళకి. ఈ రాశికి పైగా నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు. ఇక 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం ఈ రాశి వాళ్ళకి. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, ఆదివారం అనుకూలంగా ఉంది. మళ్ళీ బుధ గురువారాలు 3 రోజులు ఈ వారంలో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, వృత్తి ఉద్యోగాల రీత్యా మీరు చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం, వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ మోర్ కాన్సన్ట్రేషన్ చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ప్రొఫెషనల్ గ్రోత్ గురించి చాలా వరకు లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్, మీ జీవిత ఆశయాలు నెరవేరడానికి సంబంధించిన ప్రొఫెషన్ రీత్యా కావచ్చు, ఇతరత్ర ఏదైతే మీరు సాధించాలనుకునే విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో ఇక్కడ ప్రస్తుతం ఉన్న పొజిషన్స్లో ఏంటంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ విషయాల్లో కావచ్చు. సో అలాగే రాశి వారికి సంబంధించి వాహనాలు నడిపేటప్పుడు అయినా సరే, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో, ఇంటికి సంబంధించో ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ ఉంటూ ఉంటుంది. సో అలాగే వాహనాలు నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే ఈ రాశికి మేజర్గా వ్యాపార రీత్యా తీసుకునే డెసిషన్స్ విషయంలో అయినా అండ్ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో అయినా, వీటి విషయాల్లో కొంచెం ఎక్కువ వీళ్ళు కేర్గా ముందుకు వెళ్ళటం అనేది వృషభ రాశి వాళ్ళకి మంచిది.
సో అలాగే సోమ మంగళవారాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటా ఉంది. సో కాబట్టి ఆ ఎక్స్పెన్సెస్ ఖర్చులకి సంబంధించిన విషయాల మీద సమ్ టెన్స్డ్ మైండ్ అనేది ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి సోమ మంగళవారాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బుధ గురువారం వస్తే కానీ కొంచెం స్టెబిలైజ్డ్ మైండ్ రాదు. బట్ ఏదో మీరు తీసుకునే డెసిషన్స్లో ఏమవుతుందో అనే టెన్షన్ మాత్రం కొంచెం ఈ వారం అలా కంటిన్యూ అవుతూ ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వారాంతానికి శనివారాల్లో చూస్తే కనుక 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ గురు భగవానుడు కూడా అక్కడ ఉన్నాడు. సో కాబట్టి ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎక్కువ ఎక్సీడెడ్గా ఖర్చు అవుతున్న మనీ పరమైన విషయాల్లో కావచ్చు, ఇక్కడ ఆలోచనలు వీటి విషయాల్లో మీకు ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ పరంగా వారాంతానికి ఎక్కువ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మాసగ్రహాలన్నీ కూడా రవి, బుధ, కుజ, శుక్రులు మాసగ్రహాలు అన్నీ కూడా ఒక చోట చేరి ఉన్నాయి. అవి కూడా అష్టమ స్థానంలో ఉన్నాయి. సో అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు మాసగ్రహాలు ఉన్నప్పుడు ఈ మాసం వేసే ప్రతి అడుగు కూడా డెఫినెట్గా వృషభ రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా వేయాల్సిన అవసరం ఉంటుంటుంది. ప్రతిదీ టెన్స్తో ఉంటుంది. కానీ చేసే పని ఏది మంచి ఏది చెడు, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, ఇది మంచా ఇది చెడా, అంటే ఎక్కువ స్పీడ్ తేలడం మంచా కాదు. సో అలా ప్రతిదీ అవగాహన చేసుకుంటూ మీరు అవగాహన లేని విషయాల్లో ఎక్కువ తలదోర్చకుండా జనరల్గా ముందుకు వెళ్ళటం అనేది మీకు ఆరోగ్యానికి, ఫైనాన్స్ పరంగా, ఆర్థిక పరంగా, ఫ్యామిలీ పరంగా అన్నిటికీ మీకు ఇదే మంచి చేస్తుంది, ఇలాంటి ఆలోచన ధోరణి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా రవి కుజుల యొక్క అష్టమ స్థాన సంచారం ఉంటుంది. కాబట్టి రవి కుజుల యొక్క అష్టమ స్థాన సంచారం ముఖ్యంగా కాంట్రాక్ట్స్ అండ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, సమ్ డొమెస్టికల్ అన్కంఫర్ట్స్ అనేవి మీకు ఎక్కువ ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కుదిరితే కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం చక్కగా సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో దానం ఇవ్వటం, ఆయనకి అభిషేకం చేసుకుని, అలాగే ఆదివారం కూడా కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకుని ఇవ్వటం చాలా మంచిది. మిథున రాశి వారికి సమझుద్దాం. మిథున రాశి వారికి 3వ కేతు. సో 3వ స్థానంలో ఉన్న కేతు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. అలాగే మెయిన్గా 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఆది, సోమ, మంగళ, శుక్ర, శని, చంద్రబలం అయితే ఈ వారం వీరికి అనుకూలంగా ఉంది. సో మెయిన్లీ ఈ రాశి వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఏంటి అనేది ఎక్కువగా మనం చూసినట్టయితే కనుక, ఫస్ట్ ఈ రాశి వాళ్ళకి 10వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ప్రొఫెషన్ అండ్ కెరీర్ రీత్యా వీళ్ళు కొంచెం టఫ్నెస్ ఉన్నా, స్ట్రెయిన్ అనిపించినా, చాలా రిస్ట్రిక్టెడ్గా ఉన్నా, కీప్ గోయింగ్, మీరు ఆ ఉద్యోగాన్ని చేయండి, ఆ కష్టాన్ని తీసుకోండి, ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకోండి. ఎందుకంటే తప్పకుండా దిస్ ఈజ్ ద టైం మీరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ పొందడానికి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, ప్రొఫెషన్ అండ్ కెరీర్కి సంబంధించిన విషయాల్లో ఇది చాలా అవసరం. అలాగే ఉద్యోగానికి ఒక జాబ్ వాల్యూ అనేది మీరు తెలుసుకునే సమయంగా దీన్ని మనం చెప్పచ్చు. సోమ మంగళవారాల్లో చూస్తే కనుక ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాభస్థానాల్లో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం, అదేవిధంగా ఈ రాశ్యాధిపతి కూడా 7వ స్థానంలో ఉన్నారు. సో మెయిన్ ఇక్కడ ఫోకస్, మాస గ్రహాల ఫోకస్ మొత్తం రవి, బుధ, అలాగే కుజ, శుక్రుల యొక్క మెయిన్ ఫోకస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా 7వ స్థానాన్ని ప్రభావితం చేసిందో. 7వ స్థానాన్ని ఎప్పుడైతే ఇక్కడ ప్రభావితం చేసిందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి న్యాచురల్ ట్రాన్సిట్లో రవి కావచ్చు, కుజుడు కావచ్చు, బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, న్యాచురల్ ట్రాన్సిట్లో వాళ్ళకి 7వ స్థానంలో దిగ్బలం ఉండదు. సో కాబట్టి ఎక్కువ డామినేటింగ్ ఇష్యూస్, ఎక్కువ అనవసరంగా ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల వ్యాపారంలోనో, మీరు జాబ్ చేసే చోట మీ కోవర్కర్స్ సహోద్యోగులతో కావచ్చు, అది విత్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులతో సరైన ఏకీభావం లేకుండానో, సమ్ డిస్టర్బెన్సెస్ ఇన్ యువర్ క్లోజ్ రిలేషన్స్. ఎక్కడ మెయిన్గా ఏంటంటే అది మీ ఫ్రెండ్స్తో అయినా, ఎనీ క్లోజ్ రిలేషన్స్తో అయినా, ఇలా జాబ్లో అయినా, మ్యారిటల్ లైఫ్లో అయినా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి దీనికి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మిథున రాశి వాళ్ళకి 7వ స్థానం మీద ఈ యొక్క గ్రహ ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి మెయిన్గా
ఇన్ని గ్రహాల యొక్క ట్రాన్సిట్ సప్తమ స్థానంలో ఉండటం వల్ల కూల్గా, కామ్గా, ఇంటెలిజెన్స్గా మీరు వ్యాపారాన్ని చేస్తే తప్ప ప్రస్తుత పరిస్థితిలో వ్యాపారం అనేది నడిచే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. ఎందుకో తెలియదు. మీకు చాలా దగ్గర ఉన్నవాళ్ళు, రోజు మీకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళే ఈ టైంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం లాంటివి, లేకపోతే సమ్ డిస్టర్బెన్సెస్ లాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. సో ఆస్ట్రాలజీ అనేది పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, దానికి తగ్గట్టు మనం ఎలా ప్రవర్తించాలని తెలుసుకోవడానికే. సో ప్రతి చాట్లో గురుబాలం ఉంటుంది, ఆ గురుబాలమే ఇలాంటివి జరగకుండా కాపాడుతుంది. సో కాబట్టి మ్యాచెస్ చూసే విషయంలో అయితే ఇది నాట్ అట్ ఆల్ ఏ గుడ్ టైం పీరియడ్. వ్యాపారానికి సంబంధించి న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వ్యాపారానికి సంబంధించి మళ్ళీ కొత్తగా డిసిషన్స్ తీసుకోవడానికి కావచ్చు, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కావచ్చు, దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ టైం. సో అలాగే మిథున రాశికి బుధ గురువారాలు చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి, అట్ ద సేమ్ టైం వ్యాపారానికి సంబంధించి అండ్ కొన్ని ఖర్చులు మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కూడా ఆ ఖర్చులు కూడా అనవసరంగా ఎదుటోళ్ళ వల్ల ఈ ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వారాంతానికి చూస్తే కనుక రాశిలో చంద్రుని యొక్క సంచారం, అలాగే గురువు గారు కూడా రిట్రగ్రేషన్లో ఉన్నారు. ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లోనూ అండ్ ఇలా ఎక్కువగా మీకు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ నుంచి ఈ క్లోజ్ రిలేషన్స్తో వస్తున్న డిఫరెన్సియేషన్స్ గురించిన విషయాల్లో ఎక్కువ ఆలోచనని మీరు గురయ్యే ఆస్కారాలు వారాంతానికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళకి సంబంధించి ఎక్కడా కూడా మాసగ్రహాలు ఉన్న ఈ 7th పొజిషన్ అంత అనుకూలంగా లేదు. కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం, శ్రీకృష్ణుని ఆరాధన, ఆయన మధురాష్టకం చదువుకోవటం వల్ల మిథున రాశి వాళ్ళకి ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకో తెలియదు, చదువుకునే పిల్లల విషయంలో కూడా అప్పటిదాకా పట్టోళ్ళు నిన్నటిదా బాగానే ఉన్నారు కదరా ఇద్దరు ఫ్రెండ్స్గా, ఇప్పుడు కొట్టుకు చేస్తున్నారు అనవసరంగా అంటుంటారు చూసారు కొన్నిసార్లు. అది ఇలాంటి టైమే అనమాట. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, అలాగే షష్టమంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఇక్కడ మెయిన్గా మనకు కనిపిస్తూ ఉంది. 9, 10, 11, 12 స్థానాల మీద కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశుల మీదుగా కనిపిస్తూ ఉంది. సో వారం ప్రారంభమే కొంచెం హెక్టిక్గా ఈ రాశి వాళ్ళకి స్టార్ట్ అవుతూ ఉంది. సో మెయిన్గా భాగ్యస్థానంలో అక్కడ శని యొక్క సంచారం, అలాగే చంద్రుడు కూడా సంచారంలో ఉంటూ ఉండటం చాలా లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో, ప్రమోషన్స్కి సంబంధించి కావచ్చు, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అంటే ఫారెన్ ట్రావెల్స్ గురించి చేసుకునే ప్రయత్నాల్లో కావచ్చు, ఎక్కడో అనవసరమైన అవరోధాలన్నీ వస్తున్నాయి, చిక్కులు, చికాకులు, ఆబ్స్టికల్స్ అనే ఒక రకమైన భావన వీళ్ళకి కనిపిస్తూ ఉంది. సో అది ఎందుకు అంటే మెయిన్గా ఈ రాశి వాళ్ళకి చూస్తే కనుక రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క మాసగ్రహాల ట్రాన్సిట్ మొత్తం కూడా వీళ్ళ 6th హౌస్, షష్ఠ స్థానం, రుణ, రోగ, శత్రుస్థానంలోనే మాసగ్రహాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ టైం ఫర్ అండ్ మెయిన్గా కొన్నిసార్లు ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాలు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. మీరు ఎంత వద్దు అనుకున్నా కొన్నిసార్లు అబ్బా ఆ నెల అయిన చికాకు, ఆ నెల అయిన గొడవ, ఆ నెల వచ్చిన లిటిగేషను అంటూ ఉంటారు చూసారా. సో అలాంటి దానిలో ఇది ఒకటి అనుకోండి. సో కాబట్టి మనం కొన్నిసార్లు ఎంత కాన్ఫ్లిక్ట్స్, వివాదాలకి దూరంగా ఉందాం అనుకున్నా కూడా అయ్యో వచ్చి మన మీద పడుతూ ఉంటాయి. బట్ 4 గ్రహాలు, మాసగ్రహాలు అన్నీ కూడా 6th హౌస్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ వివాదాల జోలికి, ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళటం, డెఫినెట్గా అనవసరమైన విషయాల్లో మీ సహోద్యోగులతో అయినా సరే చిన్నపాటి డిస్టర్బెన్సెస్, చిన్నపాటి గొడవలు, డిస్ప్యూట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ న్యాచురల్గా చంద్రుడి యొక్క ట్రాన్సిట్ మనం చూస్తే దశమస్థానం 10, 11, 12లో కనిపిస్తూ ఉంది. సో అక్కడ దశమాధిపతి అక్కడ 10th చంద్రుడి యొక్క సంచారం ఉంటాం. అలాగే ఆ కుజుడు కూడా 6th ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి కూడా 6th ఉన్నారు. సో ఎటు చూసినా కూడా, ఎటు అడిగి పెట్టినా
ఏదో ఒక ప్రాబ్లము ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకుని వెళ్ళాలి, ఏదో ఒక అబ్స్టాకిల్ డిఫీట్ చేసుకుని వెళ్ళాలి. సో ఇలా ప్రతి దానిలో కూడా మనకి ఒక రకమైన పొజిషన్ అనేది మనకు కనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ టైం ఫర్ డిఫీటింగ్ యువర్ ఎనిమీస్. ఇది అంటే ఎన్నో అవరోధాలని, ఎన్నో ఆటంకాలకి సంబంధించిన విషయాల్లో రవి లాంటి గ్రహం, కుజుడు లాంటి గ్రహం డెఫినెట్లీ రెండు కూడా మంచి ఫైరీ ప్లానెట్స్, అలాగే బర్నింగ్ ప్లానెట్స్, అగ్రెసివ్ ప్లానెట్స్. బట్ మార్స్ ఇస్ ద జనరల్లీ ప్లానెట్ ఆఫ్ ఫైటర్, అంటే 6th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ ఫైటింగ్స్. కాబట్టి మీకు ఎదురయ్యే ఇబ్బందులు అది శత్రువుల వల్ల, అపోనెంట్స్ వల్ల, ఆరోగ్య పరిస్థితుల వల్ల ఏదైనా సరే రవి కుజుల యొక్క బుధుడు కూడా యోగిస్తాడు. కోర్టు కేసెస్ కావచ్చు, ఎనీ వివాదపరమైన విషయాల్లో మీరు గట్టిగా దాన్ని ఎదుర్కొని ముందుకు రావడానికి సంబంధించి ఇక్కడ ఉపయోగపడుతుంది. బట్ ఏంటంటే ఆ రకమైన సిచ్యువేషన్ వస్తుంది, దాన్ని ఓవర్కమ్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో వారంతా నీ శుక్ర శనివారాల్లో చూస్తే కనుక కొంత ఖర్చు, కొంత ఎక్స్పెన్సెస్, మరి ఉన్నప్పుడు ఖర్చులు లేకుండా ఉంటాయా? ఖర్చులు కూడా ఉంటాయి కదా. సో అనవసరమైన తిరుగుడు, కొన్ని ఖర్చులు అనేవి కూడా వారాంతానికి మనకు మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ చలికాలం, కాబట్టి చలికాలం పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో, చలికాలం రీత్యా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేవాళ్ళు ఉంటారో వాటికి సంబంధించిన విషయాలు కేర్గా ఉంటాం. విద్యార్థులు అండ్ సమ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే విద్యార్థులకి సంబంధించి మనం చూస్తే కనుక అనవసరంగా వీళ్ళు కూడా ఎవరో కూడా మరి యూత్లో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు చిన్న చిన్నపాటి గొడవలు అవి వాటికి చాలా దూరంగా ఉండటం వీళ్ళు మంచిది. సో ఇక్కడున్న పొజిషన్, ప్రస్తుత ప్లానటరీ పొజిషన్ ప్రాబ్లం సాల్వింగ్ తప్పించి వ్యాపారంని డెవలప్ చేయడానికి కానీ, మ్యాచెస్ చూడటానికి కానీ, శుభకార్యాలకి సంబంధించిన విషయాలు కానీ అంత అనుకూలంగా లేదు. సో ఏదైనా జనరలైజ్డ్గా ప్రాబ్లం వస్తే దాన్ని డిఫీట్ చేసుకుని ముందుకు వెళ్ళటం, అది ఎవరి ద్వారా అయినా సరే, అలాంటి వాటి మీదే మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. కాబట్టి మెయిన్ ఈ రాశికి శుక్రుడు అయితే 6వ స్థానంలో అసలు యోగించరు న్యాచురల్ ట్రాన్సిట్లో. అలాగే గురువు గారు కూడా 10వ స్థాన సంచారంలో ఉంటున్నారు. సో ఇక్కడ మెయిన్ వీళ్ళకి వెన్నెముక, వెన్నుపూసకి సంబంధించిన నొప్పులు కావచ్చు. సో అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కువ ఎక్స్పెన్సెస్, హై ఎక్స్పెన్సెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇవి ఎక్కువ మనకి ఎలివేట్ అవుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు శనగలు 1 కేజీ పావు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం మంచిది. అలాగే బొబ్బర్లు 1 కేజీ పావు, ఒక వైట్ క్లాత్ శుక్రవారం దానం ఇవ్వడం మంచిది. హిమకుంద మృణాలాభం, దేవానాంచ ఋషినాంచ, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం వల్ల ఇంకొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కర్కాటక రాశి వారికి ఉంటాయి. సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి చూస్తే కనుక పంచమంలో శుక్రుడు, లాభంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. చాలా వరకు పంచమంలో ఉన్న శుక్రుడి వల్ల చాలా విషయాల్లో మీకు న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సంతాన పరంగా అయినా అండ్ స్పెక్యులేషన్ పరంగా అయినా, మీరు తీసుకునే కొన్ని డెసిషన్స్ విషయంలో, మీరు పెట్టుకునే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ విషయంలో, అది కిడ్స్కి సంబంధించి అయినా అండ్ సమ్టైమ్స్ వెల్త్కి సంబంధించిన విషయాల్లో కూడా. సో అలాగే ఈ రాశికి మేజర్గా మనం చూస్తే సింహరాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం, ఆ గురించి ఎప్పుడు చెప్తున్నా, అష్టమ శని నడుస్తున్నప్పుడు కానీ. బట్ గురువు లాంటి గ్రహం లాభస్థానంలో వెరీ వెరీ గుడ్ ట్రాన్సిట్. యాక్చువల్గా అష్టమ శని నడుస్తున్న టైంలో మరి మనకు కొంచెం వెల్త్ కావచ్చు, ఫైనాన్షియల్ ట్రబుల్స్, సమ్ ఫ్యామిలీ ట్రబుల్స్, ఏవో సమ్ సడన్ చేంజెస్ వస్తుంటాయి. మరి వాటి నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఏదో ఒక హెల్ప్ కావాలి, ఎవరో ఒకరు త్రూ కావాలి. అది మరి లాభస్థానంలో గురువుగారి యొక్క సంచారం ఉండటం వల్ల డెఫినెట్గా మీకు ఎక్కువ హ్యూజ్ ఫాలోయింగ్ కావచ్చు, ఎక్కువ నెట్వర్క్ సర్కిల్ కావచ్చు. ఈ సమయంలో తప్పకుండా మీకు మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతవరకు యాక్టివ్ మోడ్లో ఉండడం కావచ్చు. సో దీనివల్ల కొంత పాజిటివ్ రిజల్ట్స్ సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా సింహరాశి వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అది చంద్రుడి యొక్క బలం బాగుంది కాబట్టి.
మెయిన్గా ఈ వారం మనం తీసుకుంటే వారం ప్రారంభం అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారంతో మొదలవుతుంది. ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో సింహరాశి వాళ్ళు ఇక్కడ మెయిన్గా కొంచెం కేర్గా ఉండటం అనేది వారం ప్రారంభం మనకి ఎక్కువ సూచితంగా కనిపిస్తూ ఉంది. వ్యాపారానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కావచ్చు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కావచ్చు, కొన్ని ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యే ఆస్కారాలు అండ్ సమ్ టైమ్స్ మ్యారిటల్ లైఫ్లో సమ్ డిస్టర్బెన్సెస్కి సంబంధించి ఇక్కడి నుంచి ఏమన్నా ఛాన్సెస్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. బట్ అండర్స్టాండింగ్ ఇన్ మ్యారిటల్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెన్స్ ఇన్ దిస్ టైం అనమాట. సో అలాగే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం సోమ మంగళవారాల్లో కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి 9th హౌస్లో చంద్రుడు 9th హౌస్లో అంత యోగదాయకం ఏమీ కాదు. ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇది హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు చదివే చదువుల్లో, వాటికి సంబంధించిన విషయాల్లో, మీ గ్రాస్పింగ్ పవర్కి సంబంధించి కావచ్చు, నాలెడ్జ్ పెంచుకునే విషయాల్లో కావచ్చు, సబ్జెక్ట్ మీకు అర్థమయ్యే విషయంలో కావచ్చు, కొంచెం ఇక్కడ లో లెవెల్ సిగ్నల్స్ వీటి విషయాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి వెయిట్ చేసే వాళ్ళకి కూడా అక్కడ కొంత మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఎప్పుడా అని వెయిట్ చేసే ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రవి, బుధ, కుజ, శుక్రులు మాసగ్రహాలన్నీ కూడా సిచ్యువేటెడ్ ఇన్ యువర్ 5th హౌస్. ఈ మాసం అంతా కూడా దానిలో ఈ వారం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ గురించి, సంతానాన్ని గురించి, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన పరిస్థితుల గురించి, సో అలాగే మీరు జాబ్లో చూపించే క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో ఏదైతే మనకి ఇగో ఈ వీక్ మీరు ఏమేం చేశారు ఏంటి ఒకసారి మీ వర్క్ అవుట్పుట్ మొత్తం రాయండి అంటే అక్కడ మనకి ఇంటర్వ్యూ పెద్ద రిజల్ట్స్ కనిపించట్లేదు అన్నట్టుగా ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేసే విషయంలో అయినా, సో వర్క్ అండ్ క్రియేటివిటీ విషయంలో అయినా, సంతానపరమైన విషయాల్లో అయినా కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి యు ఆర్ మోర్ కాన్సన్ట్రేషన్ దిస్ ఏరియాస్. వారాంతాన్ని చూస్తే శుక్ర శనివారంలో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో అలాగే గురువు గారు కూడా రెట్రాగ్రేషన్ మోడ్లో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ సంబంధించి లాభం పొందే విషయాల్లో కూడా కొంత స్లో డౌనేజేషన్ అనేది ఎక్కువ కనిపిస్తాం. సో కాబట్టి వ్యాపారంలో లాభాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం డౌన్ కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం మీరు మీ యొక్క లౌక్యాన్ని ఉపయోగించి ఇక్కడ కొంచెం ప్రాఫిటబుల్గా నడపడానికి ట్రై చేయాలి. ముఖ్యంగా క్యారింగ్ ఉమెన్స్ ఉన్నవాళ్ళు మొత్తం మాసగ్రహాలు 5th హౌస్ని సిచ్యువేట్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఎక్కువ రెస్ట్ తీసుకోవడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. లవ్ అండ్ అఫెక్షన్ విషయంలోనే ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే పంచమంలో ఉన్న కుజ రవి బుధులు ఎవరో కూడా అంత అనుకూలించే గ్రహాలు కాదు. పూర్వపుణ్యస్థానం ఈ స్థానంలో ఈ ట్రాన్సిట్లో ఉన్న ఈ గ్రహాలకి మీ ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం వల్ల మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకుంటే మీ ఇష్టదైవారాధన ఎంత చేయగలిగితే దాన్ని అంతగా అందుకోగలుగుతారు. ఏది చేయకపోతే అది అక్కడ మీరు ఇక్కడే ఉండే ఆస్కారాలు, మీ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ, దాని రీచబిలిటీ ఇక్కడ ఉండే ఆస్కారాలే ఎక్కువగా ఇక్కడ సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి చతుర్థంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తూ ఉంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి మెయిన్గా. సో యాక్చువల్గా అర్ధాష్టమంలో శుక్ర బుధులు జనరల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో యోగిస్తుంటారు. దిస్ ఈస్ గివింగ్ ఏ న్యూట్రల్ రిజల్ట్స్. ఎందుకంటే రవి కుజులు కూడా అక్కడ ఉన్నారు. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మాసగ్రహాలైన రవి, అలాగే బుధుడు, కుజుడు, శుక్రుడు అన్నీ కూడా సిచ్యువేటెడ్ ఇన్ యువర్ 4th హౌస్ విచ్ రిప్రజెంట్స్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్. యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ అబౌట్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. ఉద్యోగానికి సంబంధించి, మీ ప్రొఫెషన్కి సంబంధించి, అలాగే ఇతరత్ర వ్యాపారానికో ఏదైతే మిగతా విషయాల గురించి సంబంధించిన విషయాల్లో ఆలోచనలు కానీ
అది తర్వాత రాబాబు, ముందు ఇంట్లో ఉన్న ఈ రెస్పాన్సిబిలిటీ, ఇంటికి సంబంధించిన ఈ ఈ మన మన వీటికి సంబంధించి ఏవైతే డొమెస్టికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సమస్యలు, వాటిని మనం రీసాల్వ్ చేసుకోవాలి అనేది ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభమే మనం చూస్తే కనుక 7, 8, 9, 10 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆదివారం, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. మెయిన్గా దిస్ ఈస్ వెరీ టఫ్ టైమ్ టు సాటర్న్ రిట్రోగ్రేడ్ అయ్యి ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల చాలా వరకు కూడా దిస్ ఈస్ వెరీ టఫ్ టైమ్ టు యువర్ క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాలు. సో ఏదైతే కొన్ని సందర్భాల్లో మ్యారిటల్ లైఫ్లోనే సప్తమ స్థానంలో శని చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఫార్వర్డ్ మోషన్లో సాటర్న్ ఈజ్ ఏ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్. సో కాబట్టి ఇక్కడ చాలాసార్లు ఈ శని లాంటి ఒక రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ 7th హౌస్లోకి రావటం వల్ల బిజినెస్లో కొంత స్లో డౌన్ కావచ్చు, కొంత రిస్ట్రిక్షన్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్లో కావచ్చు, అలాగే మ్యారిటల్ లైఫ్లో స్పౌస్తో కానీ విత్ ఇన్ ద ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల్లోనే కొంత మనకి అంత బాండింగ్, అంత కనెక్షనింగ్ అనేది కొంచెం మనకి ఇవన్నీ కూడా ఏంటో తక్కువగా అనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అయిన సాటర్న్ డైరెక్ట్ అయ్యారో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ 1 డిగ్రీ నుంచి 1వ డిగ్రీ నుంచి మళ్ళీ శని సప్తమ స్థానంలో మొదలెట్టారు ట్రాన్సిట్. కాబట్టి టెస్టింగ్ ద రిలేషన్, కరెక్ట్గా చెప్పాలంటే సాటర్న్ టెస్టింగ్ యువర్ రిలేషన్షిప్స్. అసలు నిజంగా ఎంత మీకు మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, కోవర్కర్స్ సహోద్యోగులతో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, మీ ఫ్రెండ్స్తో కావచ్చు, ఎంత మీకు వాళ్ళతో రిలేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది వెరీ టెస్టింగ్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇది హట్టింగ్ యువర్ ఇన్నర్ పీస్. మెయిన్గా సప్తమ స్థానంలో శని అలా చేస్తుండే మొత్తం గ్రహాలన్నీ చతుర్థ స్థానాన్ని ఆక్యుపై చేసుకున్నాయి. సో ప్రతిది కూడా ఒక అగ్రెసివ్ ఎమోషన్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయని చెప్పడం అనమాట. సోమ, మంగళవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశాధిపతి కుజుడు కూడా చతుర్థంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, ఇంటికి సంబంధించిన సరౌండింగ్స్కి సంబంధించి కావచ్చు, సో వీటి విషయాల్లో డొమెస్టికల్గా సమ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో బుధ, గురువారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశాధిపతి శుక్రుడు కూడా మళ్ళీ చతుర్థంలో ఉన్నారు. శుక్రుడు, బుధుడు కొంచెం యోగించడం వల్ల రవి, కుజులు కొంచెం హార్డ్నెస్గా కొంచెం మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నా ఈ శుక్రుడు, బుధుడు మళ్ళీ న్యూట్రలైజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి బుధ, గురువారం మళ్ళీ కొంచెం బెటర్గా అనిపిస్తుంది. మళ్ళీ శుక్ర, శనివారాల్లో వారాంతానికి చూస్తే గురుడు ఆల్రెడీ రాశి వాళ్ళకి 10th హౌస్లో రెట్రోగ్రేషన్లో ఉంటా ఉన్నారు. సో 10th హౌస్లో రెట్రోగ్రేషన్లో ఉండటం వల్ల ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి ముఖ్యంగా ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో ఓరేనా ఆయన ఏంట్రా బాబు ఈ పని నాకు అర్థం కాకుండా ఉంది అన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ ప్రొఫెషనలైజ్డ్గా మనకు ఒక పక్కన మనకి గురుడు రెట్రోగ్రేషన్ ఉండడం, ఇన్ని గ్రహాలు 4th హౌస్లో ఉంటాం. కాబట్టి డొమెస్టికల్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతగా జాబు చేయడానికి సంబంధించి కొంచెం బిట్టే స్ట్రెస్ఫుల్ టైం అనమాట ఇది. సో ఎప్పుడు ఇలా ఉంటుందని కాదు, ఆస్ట్రాలజీ ప్రకారం ఎలా ఉండబోతుంది, సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది దానికి సంబంధించి మీరు ప్లాన్ చేసుకోవడమే దానికి జ్యోతిష్యం. సో కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే రవి కుజులు ఇద్దరు అర్ధాష్టమ సంచారం, ఇది ఎంత మాత్రం కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు మానసిక ప్రశాంతతకి మంచిది కాదు. సో కాబట్టి మెయిన్గా జపాకుసుమ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, కుజుడికి రవికి ఈ ఇద్దరి నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకుంటా ఏదైతే శని సప్తమ స్థానంలో క్లోజింగ్ వెరీ టెస్టింగ్ యువర్ రిలేషన్షిప్స్, ఇందా మనం అనుకున్నట్టు మీ దగ్గర వాళ్ళ మీద మనకి నిజంగా ఎంత రిలేషన్ ఉంది వెళ్తాం అనేది. సో మానవ ప్రయత్నంగా మ్యారిటల్ లైఫ్లో అయితే డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా ఉండేట్టు చూసుకోవడం అనేది మంచిది. వ్యాపారంలో ఎక్కువ ఇబ్బంది రాకుండా ఉండటం అనేది మంచిది. సో కాబట్టి దీనికి మెయిన్గా ఏంటంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి గుడికి డైలీ వెళ్ళటం చాలా మంచిది. తులారాశి వాళ్ళకి చూద్దాం. తులారాశి వాళ్ళకి తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతు, మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి చక్కగా యోగిస్తుంది. రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక 5 గ్రహాలకి మించి ఎప్పుడైతే మీకు యోగిస్తున్నాయో తప్పకుండా వెరీ గుడ్ టైం. ఏ విషయం గురించి అయితే మీరు ఫోకస్ చేస్తారో,
ఏ విషయం గురించి ఎఫర్ట్ పెడతారో వాటికి సంబంధించిన రవి కుజులు మీకు బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అలాగే మీకు ఎదురవుతున్న సమస్యల నుంచి విముక్తి కలిగించడానికి శని బెటర్ ఫైటర్గా అక్కడ 6th హౌస్లో కోర్టు కేసెస్ అయినా, ఆరోగ్య సమస్యలైనా, ఎనీ లిటిగేషన్స్ అండ్ కాంపిటీటర్స్ నుంచి అయినా సరే బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి శని అక్కడ మీకు రెడీగా ఉన్నారు. భాగ్యస్థానంలో కూడా గురుడు ఎక్కడ మీరు బాగా షైన్ అవుతారు, ఇంకా ఏ పొజిషన్లో మనం వెళ్తే బాగుంటుందని హయ్యర్ నాలెడ్జ్ని మీకు ఇస్తూ ఉన్నారు. కేతు కూడా లాంగ్ రన్గా లాభస్థానంలో యోగిస్తూ ఉన్నారు తులారాశి వాళ్ళకి. మెయిన్గా ఈ వారం చూస్తే 6, 7, 8, 9 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశి వారికి ఆది, సోమ, మంగళ ఈ 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. చంద్రబలం కూడా అంటే వెరసి 7 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. వారం ప్రారంభం చూస్తే కనుక చంద్రుడి యొక్క 6వ స్థాన సంచారం. సో చాలా వరకు ఇప్పటిదాకా పేషెన్స్ మెయింటైన్ చేసిన మీరు ఏ తులారాశి వాళ్ళకి సంబంధించి ఆరోగ్య సమస్య కావచ్చు, ఎనీ హెల్త్ కావచ్చు, లేకపోతే కాంపిటీటర్స్ నుంచి, అపోనెంట్స్ నుంచి వస్తున్న ఒత్తిడి కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో దేనికైతే మీరు ప్రాబ్లమాటిక్గా కనిపిస్తుందో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి సంబంధించి దానికి తగ్గ సత్తువుని మీరు కూడగట్టుకుంటారు, బెటర్గా ఫైట్ చేస్తారు. ఆ విషయంలో మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టు ఆ రాశ్యాధిపతి గురుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. సో ఇలాగా డిఫీటింగ్ వన్ ప్రాబ్లం, ట్రబుల్ షూట్ వన్ ఇష్యూ, దాని త్రూ మీరు బెటర్గా గ్రోత్ అయ్యే ఆస్కారాలు మీకు ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి తులారాశి వాళ్ళకి. సోమ మంగళవారాల్లో మనం ఇక్కడ చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనకి ఇక్కడ చూసినప్పుడు సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే రాశ్యాధిపతి కుజుడు కూడా వెరీ గుడ్ పొజిషన్లో 3వ స్థానంలో ఉన్నారు, మిత్రక్షేత్రంలో ఉన్నారు. బట్ ఏంటంటే తులారాశి వాళ్ళకి అండ్ జర్నీస్, లాంగ్ జర్నీ ఆర్ షార్ట్ జర్నీ, బట్ అది చేయాల్సిందే, మీరు ఎలా అయినా వెళ్ళాల్సిందే అని మీరు ముందే ఫిక్స్ అయిపోయి ఉంటారు. బట్ అలాంటి జర్నీ వల్ల కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఎప్పుడైతే అన్ప్లానెడ్ జర్నీస్ వల్ల కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. బట్ ఏదైనా సరే ఈ రాశి వాళ్ళకి సంబంధించి అంత కష్టపడకుండానే కొంతవరకు మీరు పనులను సాల్వ్ చేసుకునే విధంగా చాలా వరకు ఇక్కడ ప్లానటరీ పొజిషనింగ్కి ఉపయోగపడతా ఉంది. ఉదయ గురువారాలు చూస్తే 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే అక్కడ వచ్చి శుక్రుడు కూడా 3వ స్థానంలో ఉన్నారు. మెయిన్గా మనం గమనించాల్సింది మాసగ్రహాలు రవి, బుధ, కుజ, శుక్రులు అందరూ సిచ్యువేటెడ్ ఇన్ యువర్ 3rd హౌస్. కాబట్టి ఎక్కువ కమ్యూనికేషన్ చేయడం, ఎక్కువ ఏదో ఒక విషయం గురించి ఎఫర్ట్ పెట్టడం కావచ్చు. సో ఈ సమయంలో షార్ట్ జర్నీస్ ఎక్కువగా చేయాల్సి వచ్చే ఆస్కారాలు కావచ్చు. అలాగే మరి వితౌట్ యువర్ ఓన్ ఎఫర్ట్, మీరు కలుగు చేసుకోకుండా, మీరు కష్టపడకుండా, మీ చేతితో మీరు పని చేయకుండా సాధించడం మాత్రం కష్టం. మరి విత్ యువర్ ఓన్ ఎఫర్ట్, మీరు సెల్ఫ్ స్కిల్డ్ ఉన్న వాళ్ళకి, సెల్ఫ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి, హాబీస్తో వర్క్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్ టైం ఇది. సో వారాంతానికి మనం చూస్తే కనుక శుక్ర శనివారాలు భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ గురుడు ఇక్కడ రెట్రాగ్రేషన్లో ఉన్నారు. సో పర్వాలా. బట్ కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఇక్కడ గురుగారి రెట్రాగ్రేషన్ మెయిన్గా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చేసే వాళ్ళకి సంబంధించిన విషయాలు కొంచెం టెస్టింగ్ పీరియడ్గా ఉంటుంది. ఫారెన్ ట్రావెల్స్ గురించి కావచ్చు, చూసే వాళ్ళకి కూడా ఈ టైంలో ఎక్కువ తిరగాల్సి రావడం, ఇవి సబ్మిట్ చేయాల్సి రావడం, ఎక్కువ ఇలాంటి జంజాటం ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో భాగ్యంలో గురుడి యొక్క సంచారం కూడా మంచి పొజిషన్ ఇస్తుంది. కానీ సో ఏదైనా ఈ రాశి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ డెప్త్గా ఏదైనా విషయం గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారు, నాలెడ్జ్ పెంచుకోవడం. సో అది పెరగటం వల్ల మనకి ఇంకా లైఫ్లో బాగా మంచిగా వర్క్ అవుద్ది అనే ఒక సెల్ఫ్ టాలెంటెడ్ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ఈ టైంలో గురుడు కూడా మీకు బాగా యూజ్ అవుతారు. సో ఇలా తులారాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే పెద్ద ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమీ లేవు. వీళ్ళకి చక్కగా పాజిటివ్ రిజల్ట్స్ కానీ అన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉంది. కాబట్టి మీరు డైలీ రొటీన్లో ఏ పూజలు చేసుకుంటారో అది చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఈ రాశి వాళ్ళకి నిజంగా శుక్రుడు, బుధుడు అయితే చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారని చెప్పాలి. న్యాచురల్ ట్రాన్సిట్లో 2nd హౌస్లో ఆర్థిక పరమైన విషయాల్లో మీకు ఎదురవుతున్న ఈ యొక్క ఇబ్బందులు కావచ్చు, ఏమన్నా ఉన్నట్టయితే కనుక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని చిన్నపాటి సమస్యలు కావచ్చు, ఇవి శుక్రుడు బుధుడు కొంచెం న్యూట్రలైజ్ చేయడం మనకు గమనించవచ్చు. కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నప్పుడు శుక్రుడు బుధుడు లాంటి గ్రహాలు కొంచెం అవి కూడా కొంచెం ఆర్థికంగా బెనిఫిట్ఫుల్ కొన్ని రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి
ఆర్థికపరమైన విషయాల్లో న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ అనేది మనం ఈ వారం ఎక్కువగా చూసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సాటర్న్ రిట్రోగ్రేడ్ అయ్యి ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చి ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలా విషయాల్లో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో డిలే అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఫైనాన్షియల్గా మెయిన్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, స్టాక్స్, ట్రేడింగ్ అని చెప్పి ఇట్లాగా అనవసరంగా అరే మనం అనవసరంగా షార్ట్ టర్మ్గా ఆలోచించాము, దీనివల్ల మనకి అంత ఉపయోగం లేకుండా పోయిందిరా అనే కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ పంచమ స్థానంలో శని యొక్క సంచారం ఉంది కాబట్టి కొంచెం ఈ విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది. అలాగే ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా చిల్డ్రన్స్కి సంబంధించిన విషయాల్లో ఇప్పుడిప్పుడే ఏంటి వాడు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఒక ఇది ఎత్తు అయితే, సబ్జెక్ట్ అర్థం కాకపోవడం ఇంకో ఎత్తు. సో ఇలాంటి ఇబ్బందులు ఏమైనా పిల్లలు పడుతున్నారో అని చూసుకోవటం ఒకటి. సో ఇట్ ఈస్ వెరీ టఫ్ టైమ్ టు ఇన్ లవ్ రిలేషన్షిప్స్. సో కాబట్టి ఇక్కడ పంచమ స్థానంలో వస్తేనే చాలా వరకు కూడా డిస్టర్బెన్స్ని ఎక్కువ క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఇక సోమ, మంగళవారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 6th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకు ఉండడం. ఆ రాశి అధిపతి కూడా కుజుడు ద్వితీయంలో ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే కుజుడు ఒకటే కదా, రవి, బుధ, కుజ, శుక్రులు మాసగ్రహాలన్నీ కూడా 2nd హౌస్లోనే ఉన్నాయి. సో కాబట్టి ఎప్పుడైతే 2nd హౌస్నే ఈ గ్రహాలన్నీ కూడా ఫోకస్ చేసి ఉన్నాయో వాటి యొక్క ఎనర్జీని 2nd హౌస్ని యూజ్ చేస్తున్నాయో ఎక్కువగా ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా కావచ్చు, కొన్ని హెల్త్ పరమైన విషయాలు కావచ్చు, చిన్నపాటి ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే మాసగ్రహాలన్నీ కూడా 2nd హౌస్లోనే సిచ్యువేట్ అయి ఉండటం వల్ల ఈ నెల ఎక్కువగా ఆర్థిక పరమైన విషయాల మీదే ఎంత ఉంది, ఎంత పోతుంది, అసలు మన దగ్గర ఉన్న డబ్బులతో లోన్ కట్టగలుగుతున్నామా, అసలు ఎంతవరకు ఫ్లో ఉంది, డబ్బులు దాచుకోగలుగుతున్నావా, కుటుంబంలో గొడవలు ఎక్కడ దాకా వచ్చాయి, కుటుంబంలో సఖ్యత ఎట్లా ఉంది, ఈ ఫ్యామిలీకి ఈ వీటికి సంబంధించిన విషయాల మీద మీరు మోర్ ఫోకస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. స్పైసీ ఫుడ్స్, కారాలు ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ హెల్త్ డిస్టర్బెన్స్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అలాగే బుధ, గురువారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రాశి శుక్రుడు ద్వితీయ సంచారంలో ఉన్నారు. అంటే వ్యాపార పరంగానో కొన్ని విషయాల రీత్యాలను శుక్రుడి వల్ల కొంత మనకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగాను, ఫ్యామిలీ పరంగాను వచ్చే ఇలాంటి ఒడిదొడుకులు కొంచెం బుధ, గురువారాల్లో కొంచెం మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలాగే శుక్ర, శనివారాలు చూస్తే 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో వారాంతానికి మాత్రం ఒక టెన్షన్, ఒక రకమైన టెన్షన్, అది ఆరోగ్యపరంగా అయినా, ఫైనాన్షియల్ పరంగా అయినా, ముఖ్యంగా ఆర్థిక పరంగా కావచ్చు, మనీ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, హెల్త్ పరంగా అయినా కొన్ని విషయాల్లో. గురువు గారు కూడా రెట్రోగ్రేషన్లో ఉండి 8వ స్థానంలో ఉంటాం. అక్కడ 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 గ్రహాల యొక్క వీక్షణ లేకపోతే స్థితి మొత్తం కూడా 8th హౌస్ని చేస్తుంది. కాబట్టి సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్, సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ వారం కొంచెం వీటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ముందుకెళ్ళడం అనేది అన్ని విషయాల్లో కూడా మంచిది. సో వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ద్వితీయ స్థానంలో ఉన్న కుజరవులు మాత్రమే ఇబ్బంది. అలాగే అష్టమంలో గురుడు. కాబట్టి కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్, గురువారం పూట దానం ఇవ్వడం, దత్తాత్రేయుని ఆయన ఆలయాన్ని డైలీ దర్శించుకోవడం, దేవానంచ ఋషినంచ చదువుకోవడం రోజు చాలా మంచిది. ఇక కుజరవులు ఇద్దరు కూడా వాక్ స్థానంలో ఉన్నారు. ఇక్కడ వెరీ హీట్ అండ్ హాట్ అండ్ ఫైరీ ప్లానెట్స్. కాబట్టి కొన్నిసార్లు థ్రోట్కి సంబంధించిన ఇబ్బందులు, అయితే వాయిస్ని యూజ్ చేయడం అంటే మనం మాట్లాడే తీరులో కొంచెం హార్ష్నెస్ ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో అదే ధరణీ గర్భ సంభూతం, కుజనవగ్రహ శాంతి మంత్రం, జపాకుసుమ సంకాసం, రవినవగ్రహ శాంతి మంత్రం ఈ చదువుకోవటం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి తప్పకుండా ఉంటాయి, ఫైనాన్షియల్ పరంగా, ఫ్యామిలీ పరంగా. ధనురాశికి సంబంధించి చూద్దాం. ధనురాశికి సంబంధించి చూస్తే రాశిలో శుక్రుడు, సప్తమంలో గురుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. లేదా రాశిలో శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. అలాగే సప్తమంలో గురుడి యొక్క సంచారం కూడా. సో ఇక్కడ ఏంటంటే కొన్ని సందర్భాల్లో రిలేషన్షిప్స్ని ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటుంది.
అంటే వీటితో వ్యాపారం చేద్దాం వద్దా, వీటితో ఉందాం వద్దా, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అనేది కూడా చెప్తాను నేను. సో అలాగే 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే బుధ గురు శుక్ర శని 4 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. ఈ వారం ప్రారంభం చూస్తే చంద్రుడి అర్ధాష్టమ సంచారం, చంద్రుడి చతుర్థ స్థానం నుంచి సంచారంలో ఉంటున్నారు. సో మెయిన్గా శుక్రుడు రెట్రగ్రేడ్ అయ్యి ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోకి రావడం వల్ల వీళ్ళకి ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, డొమెస్టికల్ ప్రెషర్స్, డొమెస్టికల్ ఇష్యూస్, గృహపరంగానో కుటుంబ వ్యక్తుల పరంగానో, సో ఏదో రకంగా వీళ్ళకి కొంచెం మానసికమైన ఇలాంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి మెయిన్గా. సో సమ్టైమ్స్ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ ఎఫెక్ట్ అనేది అర్ధాష్టమ శని వల్ల కనిపిస్తుంది. సోమ మంగళవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ పంచమ స్థానంలో చంద్రుడు యోగించరు, ఆ రాశాధిపతి కుజుడు కూడా రాశిలో ఉన్నారు వచ్చి. ఆయన ఒక్కడే కాదు, మాసగ్రహాలన్నీ కూడా రవి, కుజ, బుధ, శుక్రులు మాసగ్రహాలన్నీ కూడా మెయిన్గా మీ రాశిలోనే కూర్చుని ఉన్నారు. సో ఇక్కడ అన్ని గ్రహాలు కూడా మోర్ కాన్సన్ట్రేషన్ అని యువర్ రాశి. సో కాబట్టి ఎక్కువగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్, అంటే పరిస్థితులు అన్నీ కూడా వీళ్ళని బాగా ఫోర్స్ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తూ ఉంటాయి. అది వ్యక్తులు చేసే ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, పరిస్థితులు చేసే ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. ఇక్కడ రవి లాంటి ఒక ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్, కుజుడు లాంటి ఒక అగ్రెసివ్ ప్లానెట్, డామినేటింగ్ ప్లానెట్, వీటితో పాటుగా బుధుడు ఉండటం కూడా పెద్ద అనుకూలం కాదు రాశిలో. సో దీనివల్ల ఏంటంటే మానసికమైన ఒత్తిడికి ఎక్కువ గురయ్యే ఆస్కారాలు ధనురాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ అగ్రెషన్, ఈ షార్ట్ టెంపర్ ఆర్ ఈ సిచ్యువేషన్స్లో మైండ్ని ఎక్కువగా కామ్ డౌన్ చేసుకోవడానికి మీరు ఎక్కువ ట్రై చేయాలి. ఇన్ని గ్రహాలు ఎప్పుడైతే రాశిలో కూర్చున్నాయో అనవసరంగా ఆల్రెడీ బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే రేజ్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువ కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ని కొంచెం హెల్త్ పరంగా ఫ్లక్చువేషన్స్ రాకుండా ముందు మైండ్ని కూల్ చేసుకుంటే రావు. సో పరిస్థితులు చెప్పడానికి తేలిక ఉంటాయి, కానీ ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్స్ ఇన్ని రాశిలో కూర్చున్నాయో మాసగ్రహాలు అన్నీ వచ్చి, సో మీ ఐడెంటిటీని క్వశ్చన్ చేయటం, అలాగే మీ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి ఎక్కువ టెస్టింగ్ పీరియడ్గా అనిపించటం, ఇలాంటివి ఎక్కువగా వీళ్ళు ఫేస్ అయ్యే ఆస్కారాలు ధనురాశి వాళ్ళకి మనకి ఈ వారం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత బుధ గురువారాల్లో చంద్రుడి యొక్క సంచారం కూడా 6th హౌస్లోనే, మళ్ళీ శుక్రుడు రాశిలోనే ఉన్నాడు. వారాంతానికి చూసినా కూడా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, గురుడు రెట్రాగ్రేషన్ ఉన్నారు, మరి గురుడు రాశినే చూస్తున్నాడు. సో ఇక్కడ అన్ని గ్రహాలు కూడా రాశినే చూస్తూ ఉన్నాయి. వారాంతానికి 1, 2, 3, 4, 5, 6 గ్రహాల వరకు రాశిని చూస్తున్నాయి. సో పక్క గురువు గారు కూడా రెట్రాగ్రేషన్లో ఉండటం వల్ల ఒక బెటర్ మ్యాచ్, బెటర్ రిలేషన్, నమ్మకస్తులైన వ్యక్తుల కోసం సో ఎక్కువగా సర్చింగ్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో మ్యాచెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం బెటర్గా చూడొచ్చు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కొత్తగా డెసిషన్స్ అనేవి తీసుకోకపోవడమే మంచిది. నూతనంగా ఎవరిని పార్ట్నర్ని జాయిన్ చేసుకోకపోవటమే ఈ టైంలో మంచిదిగా చెప్పచ్చు. అలాగే రాశిలో కుజరవుల యొక్క యుతి ఎక్కువగా మోర్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ని సంతానపరంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. ఒక పక్క పిల్లల ఒత్తిడి, ఇంకో పక్క ఆ ఒత్తిడి, ఏంట్రా బాబు ఇన్ని ప్రెషర్లు ఒకేసారి అంటే తప్పదో అన్నట్టు ఇన్ఫ్లుయెన్సింగ్ క్రియేట్ చేసేస్తాయి. దానివల్ల మనకి షార్ట్ టెంపర్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ రకమైన సిచ్యువేషన్స్కి నేను జప, కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం, ధరణి గర్భ సంభూతం, కుజ నవగ్రహ శాంతి మంత్రం, ఎక్కువ మెడిటేషన్ చేయడం, ఎక్కువ చక్కగా ధ్యానం, మీకు ఏదైనా గురుపదేశం ఇచ్చిన మంత్రం ఎక్కువగా చేసుకుని మైండ్ని ఎక్కువ కూల్గా చేసుకోవటం, మైండ్ని ఎక్కువ మీరు చక్కగా పాజిటివ్గా ఎక్కువ చేసుకుంటూ ఉండడానికి ఎక్కువ ట్రై చేయటం ఈ సమయంలో అన్నిటికంటే ఎక్కువ చేయాల్సిన పని అన్నమాట. అర్ధాష్టమ శని దోషం కూడా కనిపిస్తుంది కాబట్టి పేరెంట్స్ హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకుంటూ ఉండండి. ప్రతి శనివారం శనికి కూడా తైలాభిషేకం చేస్తూ ఉండండి, ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, అలాగే వ్యయంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది రాశి వాళ్ళకి. ఏలినాటి శని కంప్లీట్ అయ్యి అలాగే శని యొక్క సంచారం, రాశ్యాధిపతి తృతీయంలో ఉంటాం. సో వీళ్ళకి 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం శుక్ర శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది.
ఏదైతే మకర రాశి వాళ్ళకి సంబంధించి ఈ రాశుల మీదుగా శని యొక్క సంచారం కానీ చంద్రుడి యొక్క సంచారం కానీ ఉంటాం. వారం ప్రారంభం ఓకే, మంచి ఎఫర్ట్తో స్టార్ట్ చేస్తారు, మంచి విల్ పవర్తో ఉంటారు. ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, ఏళ్ళు నడిచిన ఎక్స్పీరియన్స్ ముందులో పెట్టుకొని కష్టపడడానికే వీరు ప్రిపేర్ అవుతారు. సో ఇక్కడ మెయిన్గా ఈ వారం ఎలా ఉంది అనేది ఒకసారి మనం తీసుకున్నట్టు కనుక మాసగ్రహాలన్నీ కూడా, ఆల్ మంత్లీ ప్లానెట్స్ అన్నీ కూడా రవి, కుజ, బుధ, శుక్రులు మనం చూస్తే కనుక ఈ రాశికి 12th హౌస్లో ట్రాన్సిట్ అవుతాం. సో నెమ్మదిగా ఒక ఎక్స్పెన్సివ్ మోడ్లోకి మకర రాశి వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ ఉండబోయే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి 6th కూడా గురుడి యొక్క సంచారం రెట్రాగ్రేషన్లో నడుస్తుంది. ఆరోగ్య పరిస్థితులు రీత్యానో, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ రీత్యానో, సో సమ్ డిస్టర్బెన్సెస్ని ఓవర్కమ్ అవ్వడానికి కొన్నిసార్లు ఖర్చు పెట్టాల్సి రావడము, సమ్ డైజెషనల్ ప్రాబ్లమ్స్ ఆర్ సమ్ హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే సోమ మంగళవారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, మళ్ళీ ఆ కుచిడి వేలకి వ్యయంలో ఉండడం, అటు డొమెస్టికల్గా కుటుంబ సభ్యులకి సంబంధించిన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇంటికి సంబంధించిన రినోవేషన్ ఏదో పాడైపోతే మనం బాగు చేసుకోవడానికి అలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ అలాంటివి కావచ్చు. బుధ గురువారాల్లో చూస్తే కనుక ఈ రాశికి వెరీ గుడ్ ప్లానెట్ శుక్రుడు కూడా ఇక్కడ 12th హౌస్లో ఉన్నారు. జనరల్గా శుక్రుడి యొక్క సంచారం కూడా 12th హౌస్లో ఉండడం, సో ఇష్టపూర్వకంగా కొన్ని ఖర్చులు, ఇష్టం లేకుండా కొన్ని ఖర్చులు, ఇలాగ ఏదో ఒకటి మొత్తానికి. ఎప్పుడైతే మకర రాశికి వ్యయ స్థానంలో ఇన్ని గ్రహాలు ట్రాన్సిట్ అవుతూ ఉన్నాయి, ఫస్ట్ జ్యోతిష్యంలో మనం తెలుసుకోవాల్సింది ట్రాన్సిట్లో మెయిన్గా వారఫలాలు, వీటిల్లో ఇలాంటి విషయాల గురించి. ఓకే, ఇన్ని గ్రహాలు 12th హౌస్లో ఉన్నాయి కాబట్టి చేసే ప్రతి పని కూడా, ప్రతి చర్య కూడా మనకి ఎక్కువ హార్డ్షిప్ని, ఎక్కువ స్ట్రెస్ని, అనవసరమైన వ్యయాన్ని తీసుకొచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి అన్నెసరీ ఇష్యూస్ జోలికి పోకుండా అవసరమైన ఖర్చులు పెట్టుకుంటా జనరలైజ్డ్గా హెల్దీగా ఉండటానికి ఎక్కువ ట్రై చేయాలి అనే పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ మకర రాశికి మెయిన్గా. సో కాబట్టి ఇక్కడ వారాంతానికి చూస్తే మళ్ళీ శుక్ర శనివారంలో చంద్రుడు షష్టమ స్థాన సంచారం ఉన్నారు, మళ్ళీ గురువు గారు కూడా రెట్రాగ్రేషన్లో ఉన్నారు. సో ఇక్కడ శత్రుపేడకి సంబంధించి కావచ్చు, ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ ఎదుటి వాళ్ళ కోఆపరేషన్ సరిగ్గా లేకపోవడం కావచ్చు, ఇలాంటి చిన్న ఇబ్బందులు ఏవో కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇందాక నేను చెప్పిన విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటా మకర రాశి వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది ఈ వీక్ ఎక్కువగా వీళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్. అటు వ్యాపార పరంగా తీసుకున్న ఖర్చులు కనిపిస్తున్నాయి, ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు చూసినా టైం వేస్ట్ ఎక్కువ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఏ విషయాన్ని తీసుకున్నా కూడా కొంచెం మనకి హెక్టిక్ స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ప్లానింగ్ అనేది ఎక్కువ బాగా చేసుకోవటం వారం అనేది అవసరం. ఇన్ని గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి కాబట్టి మెడిటేషన్ చేసుకోవటం, తోచినంత డొనేషన్ చేయటం. రవి కుజులకి ఇక్కడ చూస్తే కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ ఆదివారం, కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం దానం ఇవ్వటం చాలా మంచిది. కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో, రవికి అయితే శివాలయంలో ఇవ్వటం చాలా మంచిది. ఇలాగా ఈ రాశి వాళ్ళు కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకుంటే మకర రాశి వాళ్ళు కొంచెం ఈ హెక్టిక్ స్ట్రెస్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి బయటపడగలుగుతారు అనమాట. సో ఇవి తెలుసుకోవడం కోసమే ఆస్ట్రాలజీ. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశికి పంచమంలో గురుడు, లాభంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు. మొత్తంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి 5 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. సో 5 గ్రహాలు అయినప్పటికీ కూడా అన్నీ కూడా వెరీ పవర్ఫుల్ ప్లానెట్సే. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు మీరు ఏ విషయాన్ని గురించి, ఒక వ్యాపారంలో గెయిన్ గురించి అయినా సరే, సో ఇక్కడ ప్రొఫెషన్లో గుర్తింపు గురించి అయినా సరే, ఎడ్యుకేషన్లో మంచి మార్కుల గురించి అయినా సరే, ఏదైతే కుంభరాశి వాళ్ళు మంచి డెడికేటెడ్గా ముందుకెళ్తారో తప్పకుండా వాళ్ళు దాన్ని అచీవ్ చేయగలిగే అంత ప్లానటరీ స్ట్రెంగ్త్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అది ఎలా కూడా చూద్దాం. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. సోమ మంగళ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే ఈ రాశికి మెయిన్ ఇక్కడ ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, సో దిస్ ఈజ్ సమ్ టెస్టింగ్ పీరియడ్ టు యువర్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అండ్ అట్మాస్ఫియర్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్కి సంబంధించిన విషయాల్లో. ఫైనాన్షియల్గా సో చాలా వరకు రిస్ట్రిక్షన్ని ఫేస్ చేస్తుంటారు. సో ఎంత డబ్బులు వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా ఫైనాన్షియల్గా వీళ్ళకి కొంచెం ఒక రకమైన ఫీర్ అనేది కనిపిస్తూ ఉంటుంది.
సో అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి మనం చూస్తే ద్వితీయ స్థానంలో, తర్వాత తృతీయంలో సోమ మంగళవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆ తృతీయాధిపతి కుజుడు కూడా ఈ రాశికి లాభస్థానంలో ఉన్నారు. మేజర్గా థర్డ్ హౌస్ అనేది ఒక ఎఫర్ట్స్ హౌస్ అండ్ విల్ పవర్ హౌస్. అలాగే లాభస్థానంలో ఉండటం, ఒక పాపస్థానాధిపతి ఇంకో పాపస్థానంలో ఉండటం, ఈజ్ వెరీ గుడ్ టైం. ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఒక స్థిరమైన నిర్ణయంతో ముందుకెళ్ళడానికి, పెట్టిన ఎఫర్ట్కి, పెట్టిన కృషికి, పట్ట కష్టానికి తగ్గట్టు లాభాన్ని, గుర్తింపుని తెచ్చుకోవడానికి దిస్ ఇస్ వెరీ గుడ్ టైం మీకు కుజుడు అందిస్తున్నాడు. అలాగే బుధ గురువారాల్లో చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా వెరీ గుడ్ ప్లానెట్ ఫర్ కుంభరాశి, వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్ అని, మంచి యోగకారకుడు. ఆయన కూడా లాభస్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ వాళ్ళే కాదు, కుజుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నారు. సో మాసగ్రహాలన్నీ కూడా సిచ్యువేటెడ్ ఇన్ యువర్ ఫోర్త్ హౌస్, ఆస్పెక్టింగ్ జూపిటర్ ఆల్సో. గురువు గారి దృష్టి కూడా ఉండి లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉండడం వల్ల దిస్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ హిట్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, కొన్ని ఫైనాన్షియల్ బెనిఫిట్స్ విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, కొంతవరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని, బట్ మీకు రావాల్సిన ప్రాఫిట్ని కావచ్చు, మీకు రావాల్సిన ఫైనాన్షియల్గా ఎటువంటి దానైనా సరే నిర్మోహమాటంగా మీరు తీసుకోవడానికి ఎక్కడ కూడా మొహమాట పడరు. సో అందుకని ఈ రాశి వాళ్ళకి ఈ సమయంలో ఉన్న ఈ ప్లానటరీ పొజిషన్ ఏదైతే ఉన్నాయో, రవి యోగిస్తారు లాభంలో, కుజుడు యోగిస్తారు లాభంలో, శుక్రుడు యోగిస్తారు, బుధుడు యోగిస్తారు, అండ్ పంచమ స్థానంలో గురుడు కూడా యోగించటం వల్ల ఓ బెటర్ ఆఫర్ని ఉద్యోగంలో మీరు పొందడానికి, ఎడ్యుకేషన్ రీత్యా మీరు ఏదైనా ఇంకా బెటర్మెంట్ని కోరుకున్నట్టయితే అలాంటి వాటిల్లోనూ చాలా మంచి రిజల్ట్స్ని కుంభరాశి వాళ్ళకి ప్లానెట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ అంటే సమ్ టైమ్ డిస్ప్యూట్స్ ఉంటాయి ఆ లాభంలో. సో ఎక్కడైతే మనకు లాభం వస్తుందన్న చోట ఎక్కువ డిస్ప్యూటేటివ్ కాకుండా అక్కడ పని వరకు అక్కడ ముగించుకొని వచ్చేస్తే కనుక డెఫినెట్గా గెయిన్ మిగులుతుంది మీకు. సో ఇన్ని అంటే రవి కుజుడు ఒక వర్గం అయితే మళ్ళీ బుధుడికి కుజుడికి పడదు, మళ్ళీ శుక్రుడికి రవికి పడదు, ఇలా సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి మీ సర్కిల్లో ఉంటాయి. బట్ మీకు బాగా ఉపయుక్తమైంది, మీకు యూజ్ అయ్యేది ఏదైతే ఉందో దాని త్రూ మీరు ముందుకెళ్ళడం అనేది సో ఇక్కడ చాలా మంచిది. అంటే కుంభరాశి వాళ్ళకి ఒక్క ద్వితీయంలో ఉన్న శని వల్ల మాత్రమే ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ పరమైన విషయాల్లో రిస్ట్రిక్షన్ అనేది, కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా నీలాంజన సమాభాసం. శని నవగ్రహ శాంతి మంత్రాన్ని అంత చదువుకుంటే ఈ రాశి వాళ్ళకి అంత మంచిది. ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం ఇంకా మంచిది. మీన రాశి వారికి సంబంధించి మీన రాశి వారికి షష్టమంలో కేతువు, దశమంలో రవి, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు, అలాగే ఇక్కడ 4 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. ఈ వారం చూసినట్టయితే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. ఆదివారం, బుధ, గురువారాలు ఈ 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంది. మీన రాశి వాళ్ళకి వారం ప్రారంభం నుంచి మనం చూస్తే కనుక రెట్రాగ్రేషన్లో ఉన్న శాటర్న్ ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు, అది రాశిలో ఉన్నారు. మళ్ళీ 1 డిగ్రీ నుంచి శాటర్న్ ఆయన యొక్క ట్రాన్సిట్ని మొదలుపెట్టారు. సో ఫస్ట్ నుంచి రాశిలోకి శని వచ్చాక ఎలా అయితే ఆయన కొంచెం రిస్ట్రిక్టెడ్ మైండ్తో కొంచెం కాన్ఫిడెన్స్ బిట్లో చేసి ఎలా అయితే ఆయన 2025 మార్చిలో ఎంటర్ అయ్యారో అలాంటి సిచ్యువేషన్స్ కొంచెం తీసుకొస్తూ ఉంటాడు. డిసిప్లిన్ని ఎక్కువగా నేర్పించడానికి మీకు ఎక్కువ ట్రై చేస్తాడు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాం. సో కాన్ఫిడెన్స్ని ఎక్కువ అప్ చేసుకుంటూ ఉంటాం. ఈ రాశి వాళ్ళకి మేజర్గా చెప్పదగిన విషయం. ఎప్పుడైతే రాశిలో శాటర్న్ డైరెక్ట్ ఆస్పెక్ట్ 7th హౌస్ మీద చూస్తూ ఉంటాడో కొంచెం మీ దగ్గర వాళ్ళందరికి కూడా చాలా వరకు వెరీ రిస్ట్రిక్టెడ్గా అయిపోతూ ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ శని మళ్ళీ ఫార్వర్డ్ మోషన్ వల్ల. సో ఇక ఈ వారం సోమ మంగళవారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయంలో చంద్రుడు న్యాచురల్ ట్రాన్సిట్లో అంత యోగం ఏం కాదు, బట్ అలాగే ద్వితీయాధిపతి కుజుడు కూడా దశమ స్థానంలోకి వచ్చారు. బట్ ఈ వారం కుజుడే కాదు, కుజుడు, రవి, బుధ, శుక్ర అంటే మాసగ్రహాలు విచ్ ఇస్ మంత్లీ ప్లానెట్స్ అన్నీ కూడా రవి, బుధ, కుజ, శుక్రులు అందరూ కూడా 10th హౌస్లో ఇక్కడ వాళ్ళంతా ట్రాన్సిట్ అవుతూ ఉన్నారు. బుధుడు కూడా ఈ వారం నుంచి 10th వచ్చాడు. సో ఎప్పుడైతే మాసగ్రహాలన్నీ కూడా 10th హౌస్ని ఇంపాక్ట్ చేస్తున్నాయో, మొన్నటి వరకు వర్క్ లేదనుకున్నాం, ఇప్పుడేంట్రా బాబు చంద్రవందరగా వర్క్ ఉంది మొత్తం.
అసలు ఏది ముందు కంప్లీట్ చేయాలో ఏది వెనక కంప్లీట్ చేయాలో తెలియట్లేదు, తెలియకుండా ఉన్న పరిస్థితి అన్నట్టుగా సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ వర్క్ ప్లానింగ్ అనేది ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఈ వీక్ మనకు కనిపిస్తాం. నేను బుధ గురువారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా మళ్ళీ 10th హౌస్ ట్రాన్సిట్లోనే ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ గురువు గారు మళ్ళీ వారాంతానికి శుక్ర శనివారాల్లో చతుర్థ స్థానంలో గురువు గారు రెట్రాగ్రేషన్ ఉన్నారు, మళ్ళీ అక్కడ అర్ధాష్టమంలో చంద్రుడు. ఒక ఇన్కన్వీనియన్స్, ఒక అన్కంఫర్ట్ ఎదురవుతూ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేస్తా ఉద్యోగం చేసుకోవాల్సి వచ్చే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మా ఇప్పుడు ఇది కొంచెం మా ప్రశాంతత లేకుండా అయిపోయింది అన్నట్టు కొంచెం సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. సో కాబట్టి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్స్ని కొంచెం స్టెబిలైజ్ చేసుకుంటూ ఉంటే ఈ 10th హౌస్లో రవి, కుజ, బుధ, శుక్రులు మీకు కావాల్సినంత పనిస్తారు. వీళ్ళు మాసగ్రహాలని 10th హౌస్లో ఉండడం వల్ల కెరీర్కి, ముఖ్యంగా ప్రొఫెషన్కి సంబంధించి, జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న మేన రాశి వాళ్ళకి చాలా బెటర్ రిజల్ట్స్ ఇచ్చే సమయంగా మనం చెప్పచ్చు. ఇది 6 planets ఆస్పెక్టింగ్ యువర్ 10th హౌస్. కాబట్టి ఏదో ఒక రకంగా ఏదో మూల నుంచి ఏదో ఒక జాబ్ అయితే కొట్టగలుగుతారు. సో కాబట్టి ఈ టైంలో ఎవరన్నా చేస్తూ యుద్ధం చేస్తూ ఆపిస్తున్న వాళ్ళు ఉంటే ప్రొఫెషన్గా మొదలు పెట్టండి. తప్పకుండా ఈ వారం, ఈ మాసం చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాం. అవి ఎక్కువ మోర్ ఫోకసింగ్ అని ఎవరు 10th హౌస్ అయిపోవడం వల్ల ఈ లెస్ కాన్సన్ట్రేషన్ అని ఎవరు డొమెస్టికల్ ఇష్యూస్, ఇంటి గురించి, ఇంటి బాధ్యతల గురించి పట్టించుకునే టైం కూడా లేకపోవడం అనేది ఇక్కడ మనకి మెయిన్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా లేదు, ఫస్ట్ మనకి చాలా హెక్టిక్ వర్క్ ఉంది, చూసే టైం కూడా లేదు నాకు అన్నట్టుగా కొన్నిసార్లు దాటేస్తుంటారు. సో ఏదైతే కెరీర్ వైజ్ ప్రొఫెషనలైజ్డ్గా ఒక రవి లాంటి గ్రహం చాలా వరకు లాంగ్ రన్ తర్వాత దశమ స్థానంలోకి రావడం, సెంట్రల్ పవర్లోకి. సో ప్రొఫెషనల్లీ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ టైం. కాబట్టి కుజుడు కూడా అక్కడ 10th హౌస్లో ఉన్నాడు. మార్స్ ఈజ్ ఏ ఫైటర్. అదే ప్రతిదీ గొడవ పెట్టుకుని ఏదో ఒకటి చేసి అగ్రెసివ్నెస్తో దాన్ని ఓవర్కమ్ చేసి అవ్వాల్సిన పని అవగడుతుంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మళ్ళీ శుక్రుడు కొంచెం కామ్గా ఉంటాడు, బుధుడు బుద్ధిని ఉపయోగిస్తుంటాడు. ఇన్ని ఒక రవికి శుక్రుడు పడ్డు, కుజుడికి బుధుడు పడ్డు. సో బట్ 10th హౌస్లో వర్క్ ప్లానింగ్ అనేది చాలా అవసరం పిల్లలకైనా సరే. ముందు ఏ హోంవర్క్ మెయిన్, ఏ మాస్టర్ ఎక్కువ కొడతాడో ఆడి వర్క్ ఫస్ట్ కంప్లీట్ చేసి ఆయన వర్క్ ఆ మాస్టర్ వర్క్ ఫస్ట్ కంప్లీట్ చేసిస్తే మీకు దెబ్బలు పడవు. సో అలాగే ప్రతిదీ వర్క్ ప్లాన్ అనేది ఈ రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి చేసుకోవటం వల్ల ఇంకొంచెం బెటర్గా రిలాక్స్డ్గా మీ వర్క్ని చేసుకొని ముందుకెళ్ళగలుగుతారు. చాలామంది వర్క్ లేక ఏడుస్తుంటే ఇప్పుడు మనం వర్క్ ఉండి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతున్నాం అని బాధపడక్కర్లేదు. కాబట్టి వర్క్ ప్లాన్ని వాట్ ఈస్ ద షెడ్యూల్ ఇన్ దిస్ వీక్, ఈ వీక్లో షెడ్యూల్ ఏంటి మనది అనేది ముందుగా ప్లాన్ చేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారం చక్కగా వెళ్ళిపోతే బాగుంటుంది. ఇన్ని గ్రహాలు 10th హౌస్లో ఉండటం వల్ల ఎవడో వచ్చి అడిగితే ఫస్ట్ ఆ వర్క్ చేసి, అది ఇది ఎక్కువగా విచారణ ఎంక్వైరీలో ఉంటారు చూసారా, వాళ్ళకైతే మోర్ టఫ్ అనమాట. హోటల్లో ఉంటారు, హోటల్ బిజినెస్ ముందు మేము ఆర్డర్ ఇస్తే వెనకాల వచ్చినట్టు తీసుకుంటాం, ఇలాంటి గొడవ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటివి చిన్నపాటి ఇష్యూస్ ఉన్నాయి. సో అలాగే రాశిలో శని ఉన్నారు కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా, నీలాంజన సమావాసం చదువుకుంటే అలాంటి చాలా మంచిది. అర్ధాష్టమ గురుదోషం, ఈ అర్ధాష్టమ గురుదోషానికి కొంచెం శనగలు ఉడికించినవి ఏవైతే ఉంటాయో అవి కొంచెం గురువారం పూట మీరు గురువుగా కొలిచే దేవుడు ఎవరైతే ఆయన దగ్గర పెట్టి అక్కడ వచ్చే భక్తులకి పంచండి. డొమెస్టికల్గా గురువు గారు ఇచ్చే కొంచెం మానసికపరమైన ప్రెషర్ని కూడా కొంచెం మీరు అధిగమించగలుగుతారు. సో దేవానాంచ ఋషి నుంచి కూడా చదువుకోవడం ఈ టైంలో చాలా మంచిది. సో ద్వాదశ రాశుల వరకు సంబంధించిన రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి వారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.